హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ని చూస్తూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో అంగన్వాడీ సెంటర్ నుంచి గర్భిణీ స్త్రీలకి ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ లేదా బాలింతలకు కానీ ఇచ్చే రేషన్ ఏమేమి ఇస్తారో లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది చూశారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలోకి వచ్చేస్తే బేబీకి 6 months వచ్చినప్పటి నుంచి ఏ రేషన్ ఇస్తారు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే మనకి ఎగ్స్ వస్తాయి. ఎగ్స్ మనకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేదా బాలింతగా ఉన్నప్పుడు అంటే ఫస్ట్ 6 months వరకు ఎగ్స్ ఎలా ఇస్తారో తర్వాత కూడా బేబీకి 6 months వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ 3 years వరకు కూడా ఎగ్స్ అనేవి ఇస్తారు. ఇప్పుడు చూపించేవన్నీ బేబీకి 6 months వచ్చినప్పటి నుంచి 3 years వరకు ఇప్పుడు చూపించే రేషన్ అంతా ఇస్తారు. ఎగ్స్తో పాటు 2.5 liter మిల్క్ అయితే ఇస్తారు. ఇక్కడైతే మాకు 1 liter ప్యాకెట్స్ ఉన్నాయి, అందుకని 3 ఇచ్చారు. సో నెక్స్ట్ మంత్కి ఆ హాఫ్ అనేది కట్ చేసి ఓన్లీ 2 ఇస్తారు. సో మిల్క్ అయితే 2.5 liters వస్తుంది ఎవ్రీ మంత్కి. సో ఇప్పుడు వరకు మనకు వచ్చిన రేషన్లో ఎగ్స్ అండ్ మిల్క్ బాలింతగా ఉన్నప్పుడు లేదా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సేమ్ వచ్చినవే కదా. ఇప్పుడు బేబీకి 6 months నుంచి బాలామృతం అనే ఒక పిండిది ఇస్తారు. ఇది వచ్చేసి 2.5 kgs ఉంటుంది. ఎవ్రీ మంత్ ఈ ప్యాకెట్ అనేది ఇస్తారు. బాలామృతం అంటారు. ఇది 2.5 kgs ఉంటుంది ఇందాక చెప్పినట్లుగా. సో ఇవి మనకి బేబీకి 6 months వచ్చినప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్ నుంచి వచ్చే రేషన్. 25 eggs వస్తాయి, 2.5 liter మిల్క్ వస్తుంది అండ్ ఒక బాలామృతం ప్యాకెట్ వస్తుంది. అది వచ్చేసి 2.5 kgs ఉంటుంది. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఎగ్స్ అండ్ మిల్క్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మిల్క్ ఏం మిల్క్ అనేది మీరు ఎవరికైనా అవసరమైతే వీడియోని ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను, చెక్ చేయండి. సో 6 months నుంచి మనకి కొత్తగా బాలామృతం అనేది వస్తుంది కాబట్టి దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాము. సో సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0 అని మెన్షన్ చేసింది, బాలామృతం అని మెన్షన్ చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇది వచ్చేసి 2.5 kgs ఉంటుంది ప్యాకెట్. అండ్ ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ వాడారు అంటే ఏ పదార్థాలు ఉన్నాయి అనేది బ్యాక్ సైడ్న మెన్షన్ చేసి ఉంది. అండ్ ఈ ప్యాకెట్ ఎప్పుడు తయారు చేశారు అండ్ ఎప్పుడులోపు యూజ్ చేయాలనేది కూడా బ్యాక్ సైడే రాసి ఉంటుంది. అండ్ ఈ బాలామృతంతో మనం ఏ రెసిపీస్ చేసి పిల్లలకి పెట్టచ్చు అనేది కూడా వెనక రాసి ఉంటుంది, ఎలా తయారు చేయాలి అనేసి. ఈ బాలామృతంని 7 నుంచి 36 నెలల వయసు ఉన్న పిల్లలకి అంటే 7 to 36 months ఏజ్ ఉన్న పిల్లలకి అయితే పెట్టచ్చు. ఎలా పెట్టాలి, ఏ రెసిపీస్ చేసి పెట్టచ్చు అనే వాటిలో ఒక రెసిపీ అయితే ఇక్కడ మెన్షన్ చేసింది. ఒక 3 tablespoons తీసుకుని గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి అది పిల్లలకి పెట్టేయచ్చు. ఈ ప్యాకెట్ ఓపెన్ చేసిన 30 days లోపే దీన్ని యూస్ చేసేయాలి అని రాసుంది. ఇంకా చాలా రెసిపీస్ చేయొచ్చు ఈ బాలామృతంతో. కేక్ చేయొచ్చు అండ్ దోశ పిండిలో ఇది కొంచెం మిక్స్ చేసుకుని దోశలకు కూడా వేసుకోవచ్చు, లేదా ఈ పిండిలో కొంచెం వాటర్ కలుపుకుని ప్లెయిన్ దోశలకు కూడా వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇదండి 6 months నిండిన బేబీస్కి అంగన్వాడీ నుంచి వస్తున్న రేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ యూస్ఫుల్ అనుకుంటున్నాము. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.